నమస్కారం. ఆర్యావర్తం అకాడమీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం. నేను మీ దేవి బొలిశెట్టి. అష్టాదశ శక్తి పీఠాల ఆవిర్భావం గురించి గత వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. రెండవ భాగమైన ఈ వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దక్ష ప్రజాపతి గారు అయిష్టతతో సతీదేవి మరియు పరమేశ్వరుల వారికి వివాహం జరిపించిన తరువాత కొంతకాలం గడిచింది. ఆ తరువాత ఒకసారి నైమిషారణ్యములో మహామునులందరూ కలిసి ఒక మహాయజ్ఞమును జరపడానికి నిశ్చయించారు. ఆ యజ్ఞమునకు త్రిమూర్తులను ఆహ్వానించారు. ఆ యజ్ఞమునకు బ్రహ్మదేవుల వారు, విష్ణుమూర్తి, మహేశ్వరులు వచ్చి తమ తమ పీఠములందు కూర్చున్నారు. ఇంద్రాది దేవతలు, ప్రజాపతులు కూడా వచ్చారు. యజ్ఞం ప్రారంభమవుతుందనగా వచ్చారు దక్ష ప్రజాపతుల వారు. ఆయన రాకను గమనించిన ఋషులు, దేవతలు అందరూ తమ తమ ఆసనాల నుండి లేచి నిలబడి ఆయనను గౌరవించారు. అయితే బ్రహ్మదేవుల వారు, విష్ణుమూర్తి, మహేశ్వరులు మాత్రం తమ ఆసనాల నుండి లేవలేదు. అప్పుడు ఇది గమనించిన దక్ష ప్రజాపతి గారు పరమేశ్వరుల వారిని చూచి ఇలా అనుకుంటున్నారు: శివుడు తనకు అల్లుడు కదా, అల్లుడు మామగారిని గౌరవించడం సంప్రదాయం కదా. పైగా మామగారంటే ఎవరు? తండ్రి తర్వాత తండ్రి లాంటి వారు కదా. అయినా సరే ఈ శివుడు నాకు గౌరవం ఇవ్వడం లేదు, ఈ అల్లుడు టెక్కు చూపిస్తున్నాడు అని పరమేశ్వరుల వారిని తన మనస్సులో కించపరిచారు దక్ష ప్రజాపతి గారు. ఇక్కడ మనమందరం ఒక విషయాన్ని గ్రహించాలి. ఏమిటంటే, పరమేశ్వరులతో పాటు బ్రహ్మదేవుల వారు, విష్ణుమూర్తి గారు కూడా లేచి నిలబడలేదు కదా. మరి వారి మీద దక్ష ప్రజాపతి గారికి ఎందుకు కోపం రాలేదు? ఎందుకంటే బ్రహ్మదేవుల వారు దక్ష ప్రజాపతి గారి తండ్రి, విష్ణుమూర్తి ఆ బ్రహ్మదేవుల వారికి తండ్రి. కావున వారిద్దరూ లేచి నిలబడనప్పటికీ దక్ష ప్రజాపతి గారికి బాధ కలగలేదు. కానీ శివుడు మాత్రం తనకు అల్లుడు అని భావనలోనే ఉన్నారు. అంతేకాని పరమేశ్వరుల వారి యొక్క తత్వాన్ని అవగాహన చేసుకొనలేక మనస్సులో పరమేశ్వరుల వారిని కించపరిచారు దక్ష ప్రజాపతి గారు. ఎలాగైనా సరే పరమేశ్వరుల వారిని అవమానించాలని మనస్సులో దృఢంగా నిశ్చయించుకున్నారు. అందుకోసం దక్ష ప్రజాపతి గారు ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టారు. ఆ మహాయజ్ఞానికి బ్రహ్మదేవుల వారిని, శ్రీ మహావిష్ణువుని, ఇంద్రాది దేవతలను, ఋషులను, మునులను అందరినీ ఆహ్వానించారు. కానీ పరమేశ్వరుల వారికి మాత్రం ఆహ్వానం పంపించలేదు. అగస్త్యులు, అలాగే కశ్యప మహర్షి, అత్రి మహర్షి, వామదేవుల వారు, భృగు మహర్షి, దధీచి మహర్షి, వ్యాస భగవానుల వారు, భరద్వాజ మహర్షి, గౌతమ మహర్షి, పైల మహర్షి, పరాశర మహర్షి, గర్గుడు, భార్గవ మహర్షి, కకుషుడు, సుమంతుల వారు, కంఠుడు, వైశంపాయనుడు మొదలగు మహర్షులందరినీ తమ తమ భార్యాపుత్రులతో ఆ యజ్ఞవాటికకు రమ్మని ఆహ్వానం పంపించారు. ఆ యజ్ఞవాటికకు మహర్షులు తమ భార్యాపుత్రులతో కలిసి విచ్చేయగా సకల దేవతాగణాలు, లోకపాలకులు, ఉపదేవతలు కూడా వచ్చారు. దక్ష ప్రజాపతి గారు బ్రహ్మదేవుల వారిని, శ్రీ మహావిష్ణువుల వారిని కూడా ఆహ్వానించగా వారు కూడా వచ్చారు. విశ్వకర్మ గారి చేత వచ్చిన వారందరికీ దివ్యమైన భవనములను నిర్మింపజేశారు. అందరినీ అతిథి సత్కారాలతో సత్కరించారు. దక్ష ప్రజాపతి గారి చేత నిర్వహింపబడుతున్న ఆ మహాయజ్ఞము కనఖల అనే తీర్థమునందు జరుగుతున్నది. ఆ యజ్ఞమునకు ఋత్విజులుగా భృగువు మొదలైన మహర్షులను దక్షుల వారు నియమించెను. సంపూర్ణ మరుద్గణములతో పాటు స్వయంగా శ్రీ మహావిష్ణువే ఆ యజ్ఞానికి అధిష్ఠాతగా ఉండెను. బ్రహ్మదేవుల వారు ఆ యజ్ఞానికి బ్రహ్మగా నియమించబడ్డారు. సకల దిక్పాలకులు తమ ఆయుధాలతో, పరివారములతో రక్షకులుగా నియమించబడ్డారు. యజ్ఞము స్వయంగా సుందర రూపం ధరించింది. దక్షుల వారు తమ భార్యతో కలిసి యజ్ఞమండపమున కూర్చుని ఉన్నారు. ఆ యజ్ఞములో 88,000 మంది ఋత్విజులు ఒక్కసారిగా హవనము చేస్తున్నారు.
64,000 మంది దేవర్షులు ఉద్గాతలైరి. నారదాది దేవర్షులు సప్తఋషులు వేరువేరుగా కథలను గానము చేస్తున్నారు. కౌతుకమును మంగళాచరణమును చేసి దక్షుల వారు యజ్ఞదీక్షను తీసుకున్నారు. ఆ సమయమున పదే పదే స్వస్తి వచనములు పలుకుచున్నారు. ఇంతమందిని పిలిచిన దక్షుల వారు భగవంతుడైన పరమేశ్వరుణ్ణి ఆ యజ్ఞానికి ఆహ్వానించలేదు. అతని దృష్టిలో పరమేశ్వరుల వారు కపాలధారి కావున యజ్ఞభాగమును పొందుటకు పరమేశ్వరుల వారికి అర్హత లేదు అని ఆ దక్షుల వారి భావన. సతీదేవి తనకు అత్యంత ప్రియమైన కుమార్తె అయినప్పటికీ ఆ కపాలధారి యొక్క భార్య కావడం వలన ఆమెను కూడా తన యజ్ఞానికి పిలువలేదు. ఈ విధంగా దక్ష ప్రజాపతి గారు పరమేశ్వరుల వారు లేని యజ్ఞ మహోత్సవంను ప్రారంభించారు. చూశారు కదా అండి, అష్టాదశ శక్తి పీఠాల ఆవిర్భావ కథ గురించి కొన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం. మిగతా వివరణ తరువాతి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని మోటివేషనల్ అండ్ ఇన్స్పైరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.